అబ్రహాముకు చేసిన భాషలు మరువని దేవుడు మరి మరి పొగడు. తండ్రి వేదియలారా మేలుకొందమా, వేకువ ఉదయములో మేలుకొల్పెదమా. తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా, వారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి వీడియలారా మేలుకొందమా, వేకువ ఉదయములో మేలుకొల్పెదమా. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకొనలేదు, దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. వందనములు.
ఆద్యంతరహితుడ ఆలోచనాకర్త ఆరాధ్యనీయుడ మా దైవమా. ఆద్యంతరహితుడ ఆలోచనాకర్త ఆరాధ్యనీయుడ మా దైవమా. ప్రేమతో నన్ను పెంచావు తండ్రి, కరుణతో నన్ను నడిపావు తండ్రి. ప్రేమతో నన్ను పెంచావు తండ్రి, కరుణతో నన్ను నడిపావు తండ్రి. నీ పద సేవలు నే సాగేదా, నీ ఘన మహిమను నే చాటేదా. నీ పద సేవలు నే సాగేదా, నీ ఘన మహిమను నే చాటేదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనసారా స్తుతించనా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము వచనములు 11 నుండి 18 వరకు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేరు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగియున్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలయును. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. నా తండ్రి నన్ను ప్రేమించును. ఏలయన నా ప్రాణమును మరలా పొందుటకై దానిని ధారపోయుదును.
ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ధారపోయుటకు దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుంచి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పీఠాధిపతి అభిషేక పర్వం సంసిద్ధత భాగం. ప్రియ దైవ ప్రజలారా, పరలోక రాజ్య దివ్యానుభూతిని ఈ ధరణి యందు చెవిచూడాలన్నా, దైవ రాజ్య వ్యాప్తి ఈ అవని యందు నిర్విఘ్నంగా నిర్వర్తించాలన్నా అందుకు పరిశుద్ధాత్ముని కర్తగా గ్రహించాలి. మనలో నిత్యము వసించు సహాయకుడు, దైవవాక్కును ప్రకటించు శక్తినిచ్చువాడు, ప్రార్థనలో మిత్రుడు,